హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఉపయోగించే మొబైల్ ఫోన్ ఉంది కదా, ఒక మొబైల్ ఫోను ఒక మనిషిని ఎలా మింగేస్తుంది అనే విధంగా దాని మీద టాపిక్ చెప్పబోతున్నా. సో అందరూ కొద్దిగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు ఇది అందరూ తెలుసుకోవాలి. మనకి మొబైల్ ఫోన్ ఎంత అట్రాక్ట్ అయిపోతుంది, ఎంత ఎడిక్ట్ అయిపోయి మన లైఫ్ ని నాశనం చేస్తుంది అనే దాని మీద ఈ టాపిక్ అన్నమాట. సో మీరు ఇది మిస్ అవుతే కనుక ఖచ్చితంగా మీకు చాలా విషయాలు మిస్ అయిపోతాయి. రోజులో మనిషి నెమ్మదిగా మనం అనుభవించేస్తున్న ఏం చేసినా అనేక మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఐఫోన్స్ ఇట్లా కొన్ని కొన్ని ఫోన్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. దీనివల్ల రేడియేషన్, అట్రాక్షన్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలాంటి విషయాల్లో కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఇప్పుడున్న జనరేషన్ లో మనిషిని మనము ఒకప్పుడు సమయాన్ని నియంత్రించే విధంగా ఉండేది. ఇప్పుడు ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. అది ఎలాగో ఇవాళ చూడండి. నిజంగా చెప్పాలంటే మనం పొద్దున్న లేచిన వెంటనే కాఫీ తాగి మనం చేయాల్సిన పని బదులు ఫోన్ తీసుకుని ఎవరు మెసేజ్ చేశారా ఏంటా అని చూస్తున్నాం. అలాగే నిద్రపోయే సమయానికి కూడా మెసేజ్లు చేస్తూ పడుకుని పోతున్నాం. ఇట్లా రోజులో 4 నుంచి 6 గంటల వరకు మొబైల్ ఫోన్కే అట్రాక్ట్ అయిపోయి సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇదే విధంగా చాలా వరకు ఫోన్స్ లో రేడియేషన్ మన హెడ్ కి వచ్చి, అంటే మనం పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల లేదంటే ఎక్కువసేపు వాడడం వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవి, రేడియేషన్ వల్ల హెడ్ ఎక్స్, మైక్రో హెడెక్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. సో ఇలాంటివన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే పర్టికులర్ గా ఒక డేకి మనం ఎగ్జాక్ట్ గా చూసుకుంటే మొబైల్ ఫోన్ ని ఏదో మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి తప్ప మిగతా సమయాల్లో వాడకూడదని డాక్టర్స్ సూచించినా కూడా మనం దానికి చాలా అట్రాక్ట్ అయిపోతున్నాం. ఒక 24 గంటలు ఫోన్ లేకుండా ఒక్క మనిషి కూడా ఉండలేకపోతున్నాడు. కానీ ఒక్క రోజు మీరు ఒక 24 గంటలు ఫోన్ పక్కన పెడితే మనం పలకరించే వాళ్ళే తప్ప మనల్ని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరని మీకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ మనం మెసేజ్ చేస్తేనే అవతల నుంచి రిప్లైస్ వస్తూ ఉంటాయి. కాకుండా మనము అడగకుండా తిన్నావా ఉన్నావా అని అడిగే బ్యాచ్ ఎవ్వరు ఉండరు. సో అదే విధంగా ఇప్పుడు మీకు చాలా విషయాల్లో మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల హెడేక్స్ వస్తున్నాయి, హై హై ప్రాబ్లం వస్తుంది. అదే విధంగా మన హెల్త్ లో కూడా కొన్ని చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే నిద్రలో కూడా కొంతమంది ఫోన్ టచ్ చేస్తున్నట్టు హ్యాండ్స్ మూవ్ చేయడము, లేదంటే అలౌజినేషన్ లోకి వెళ్ళిపోవడము, ఈ ఫోన్ లో ఉన్న యాప్స్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్, ఇలాంటివి చాలా 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 జీవితాలనే నాశనం చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు చాలా వరకు విషయాల్లో మనం మొదలైన అంటే మొబైల్ ఫోన్ వల్ల వచ్చే నష్టాలు, కళ్ళు హాని కలగడం, తర్వాత నిద్ర సమయంగా పడకపోవడం, అంటే సరైన సమయానికి నిద్రపోకపోవడం, అలాగే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. బ్లడ్ అనేది పర్ఫెక్ట్ గా వెళ్ళదు అండ్ ఆక్సిజన్ కూడా పర్ఫెక్ట్ గా బ్రెయిన్ కి చేరదు. ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒక టైం టేబుల్ అనేది ఉంటది, అదంతా డిస్ట్రాయిడ్ అవుతుంది. అది డిస్ట్రాయిడ్ అవునప్పుడు అన్ఈజీగా ఉండడం ఇట్లా ఉంటది. సో అలా హెల్త్ ఖరాబ్ అనేది అవుతుంది అనమాట. అదే విధంగా మనకి ముఖ్యంగా మనసును డిసప్పాయింట్ చేసే అవకాశం కూడా మొబైల్ ఫోన్దే. ఎందుకంటే మన మొబైల్ ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్ లేదా మనం మాట్లాడే వ్యక్తుల నుంచి ఏదైనా చిన్న చిన్న గొడవలు లేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇట్లా వచ్చినప్పుడు కొద్దిగా మన మనసు అనేది డిసప్పాయింట్ అవుతుంది. అంటే ఈ డిసప్పాయింట్ ఏంటంటే మీకు ఎలాగా చెప్పాలంటే అవుతే మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతాము, లేదంటే కొద్దిగా హ్యాపీగా ఉంటాము. అదే కాకుండా డిసప్పాయింట్ విషయంలో మరీ హార్ట్ టచ్ అయ్యి తగిలినాయి అనుకోండి, ఇది వెరీ డేంజర్ అనమాట మనిషికి. ఎందుకంటే డిప్రెషన్ లోకి వెళ్ళారంటే మినిమం ఒక 2 minutes వరకు ఉంటే పర్లేదు. అది హెవీ అవుతే కనుక మన ముక్కులోంచి కానీ లేదంటే మన వేరే ఇతర ఆర్గాన్స్ నుంచి బ్లడ్ అనేది బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎవరు ఫేస్ చేసి ఉండరు, అంటే అంత దాకా ఎవరు డిప్రెషన్ కి వెళ్ళి ఉండరు. బట్ అంత దాకా వెళ్ళిన వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మొబైల్ ఫోన్ తోని. అదే విధంగా మనకి ఇంకా ఈ ఎఫెక్ట్ విషయంలో వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ లో కొంతమంది పరిచయం అవుతూ ఉంటారండి. ఎలాగంటే మనకి అసలు తెలియదు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంట. ఒక్కొక్కరు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఆ ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే మనకి చాలా వరకు కూడా డేంజరస్ ఉంటది. సో అది కూడా హానికరమే.
ఇదే విధంగా మొబైల్ ఫోన్ మనిషికి ఒక ఉపయోగకరమైన సాధనగా ఉండాలే కానీ దీన్ని మితిమీరి ఉపయోగించడం మనం చేస్తున్నాం. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాగ వాటికి టైం చాలా కేటాయిస్తున్నాం. ఈ టైం కేటాయించే విషయంలో కూడా మనము మన కెరియర్ పైన కానీ, మన గోల్స్ మీద కానీ, ఫ్యామిలీ మీద కానీ ఇట్లా రియల్ గా ఉన్న ఎమోషనల్స్ ని అటాచ్ అవ్వలేకపోతున్నాం. కానీ కొంతమంది అంటారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ ద్వారా పరిచయమైన వాళ్ళు కొంతమంది రిలేషన్స్ చాలా బాగుంటాయి కదా అని. నిజమే గాయస్, ఇందులో జెన్యున్ గా వచ్చిన రిలేషన్స్ ఏవైనా కూడా బాగా ఉంటాయి. బట్ కొంతమంది ఫేక్ రిలేషన్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని మనము ఎక్కువ అట్రాక్ట్ అవ్వమనుకోండి, జీవితం సారీ నాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను కొన్ని కొన్ని డైలాగ్స్ ఇక్కడ యూజ్ చేయకూడదు. బట్ చాలా కంట్రోల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా గైస్? తర్వాత మనం ఈ మొబైల్ ఫోన్ లో కూడా కొన్ని విషయాలు ఏంటంటే మనం ఎదుగుదలను కూడా ఆపేస్తుంది. ఎందుకంటే ఆలోచించే విధానాన్ని ఆపేస్తుంది ఈ మొబైల్ ఫోన్. ఎవరైనా కొత్తగా ఒక ఐడియా మన మైండ్ లోకి వచ్చింది అనుకోండి, దాన్ని స్టెప్స్ ఎక్కించడానికి కానీ లేదంటే ఒక విజయాన్ని సాధించడానికి కానీ వెళ్ళాలంటే మనం మన మైండ్ ని ఫ్రీగా ఉండాలి. కానీ మన మొబైల్ ఫోన్ అనేది ఉండనివ్వదు. ఎందుకంటే ఏదో ఒక నోటిఫికేషన్ లేదంటే ఏదో ఒక వీడియోనో డిస్టర్బెన్స్ అట్లా వస్తూనే ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్స్ ఇవన్నీ మనం ఆలోచించి సరే మళ్ళీ మొబైల్ జోలికి వెళ్తాం. మొబైల్లో చూస్తే ఏం ఉండదబ్బా. మన లైఫ్ లో మన గోల్ యామిషన్ అనేది మన ఐడియాలజీ మన మైండ్ ని ఇంకా ఎందుకు మనం అంత ముందు చిన్నప్పుడు వేళ మీద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం లెక్కలు కానీ ఏదైనా సరే. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటే నోటి లెక్క కన్నా ముందు ఫోన్ తీసి టిక్కు 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 మనం కొడుతున్నాం. ఎందుకంటే అంత ఎడిట్ అయిపోయాం. మన బ్రెయిన్ కూడా యూజ్ చేయకుండా ఫోన్ బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం. ఫోన్ బ్రెయిన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన జ్ఞాపక శక్తిని మన మెమోరీ కంట్రోల్స్ ని మనమే కోల్పోతున్నాం. అందుకే మతిమరుపు కూడా రావడానికి కారణాలు ఎక్కువ మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వల్లే. అదే విధంగా ఇంకా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్ లో డేంజరస్ వైరస్ లాంటిది. ఇది మనల్ని తినే కొద్దీ కూడా మన ఎడిట్ అంటే ఒక ఆల్కహాల్ కి ఒక స్మోకర్ కి ఎలా ఎడిట్ అయినట్టు ఇది కూడా ఒక పెద్ద ఎడిట్ లాంటిది అనమాట. సో దీన్ని ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేయాలి, లేకపోతే చాలా డేంజర్ పొజిషన్ లో ఉంటారు. అదే విధంగా కూడా మంచి ఈ ఫోన్ ఉపయోగించడంతో పాటు ఎంత మంచి ఆహారం కూడా అంటే మీకు ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్, ఒక మంచి ఆహారం ఉంది, అది లిమిటెడ్ గానే తినాలి. కానీ దాన్ని మితిమీరి తింటే అనారోగ్యానికి పాలవుతాం. అది మంచిదే, కానీ మితిమీరి తినడం వల్ల ఏమవుతుంది చెడు ఏర్పడుతుంది. ఇదే విధంగా ఫోన్ కూడా ఎలాగంటే దాని ఉపయోగకరమైన విధంగా ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని అతిగా ఉపయోగించడం వల్ల హానికరం జరుగుతుంది. డేంజర్ బెల్స్ మోగుతాయి. సో ఈ డేంజర్ బెల్స్ మోగే టయానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అదే విధంగా మీకు అలాగే మొబైల్ ఫోన్ కూడా మితిమీరి ఉపయోగించడం వల్ల మనకు వచ్చే హానికరమైన విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒక ఫోన్ విషయంలోనే మన రేడియేషన్ విషయం కానీ లేదంటే నెట్వర్క్ విషయంలోనే మన ధ్వని శక్తి కూడా పాడే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్స్ పెట్టుకుని సాంగ్స్ వినడం లేదా లౌడీ సాంగ్స్ తో పక్కన పెట్టుకుని మాట్లాడడం ఇట్లా చేయడం వల్ల కూడా మన ధ్వని శక్తి కూడా పాడయ్యే అవకాశం ఉంటది. సో ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మీకు మితిమీరి సమయాల్లో రియల్ గా మనం ఫ్యామిలీలకి ఫ్రెండ్స్ కి అక్కలకి తమ్ముళ్ళకి వీళ్ళందరికీ దూరంగా ఉండిపోతాం మొబైల్ వచ్చాక. ఒకప్పుడు ఆరు బయట కూర్చుని చక్కగా మాట్లాడుకునే వాళ్ళం మన చిన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు ఫోన్స్ ఉండేవి కాదు, టీవీస్ ఉండేవి. ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి అందరం అరుగుల మీదకి చేరి ప్లేట్స్ పెట్టుకుని అందరం కూర్చొని తింటూ మీ ఇంట్లో ఏ కూర మా ఇంట్లో ఏ కూర ఇట్లా మాట్లాడుకుంటే తినేవాళ్ళం. ఒక స్కూల్లోనే కాదు, ఒక బయట పల్లెటూరులో ఎవరైనా నిజంగా 19 to 2000 స్కిట్స్, అది కూడా ఎగ్జాక్ట్ 2012 వరకు 2015 వరకు కూడా ఈ యొక్క ప్రొసీజర్ ఉంది. సో అప్పటి వరకు ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరెన్స్ అనే వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే ఈ లైఫ్ ని చాలా మంది చూశారు. బట్ మన 90s లో ఎంజాయ్ చేసిన లైఫ్ ని మనం ఎంజాయ్ చేయలేదు. వాళ్ళు ఇంకా అదృష్టవంతులు మన మీద. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్ లో చాలా ఎంజాయ్ చేశారు. మట్టితో బొమ్మలు చేయడము, మట్టితో ఫోన్లు చేయడము, మట్టి చక్రాలతో ఇలాంటి అప్పట్లో మనకి ఒక కంటెంట్ ఎలా ఉండేదంటే క్రియేటివిటీని పెంచేవి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాక మొబైల్ ఫోన్ లోనే డ్రాయింగ్ గీయడాలు, మొబైల్ ఫోన్ లోనే డిజైన్లు గీయడాలు, అదే మిషన్ తయారు చేసి ఇవ్వడము. ఇది ఒక ట్రెడిషనల్ గా ఉండదన్నమాట. ఎందుకంటే ఒక ట్రెడిషనల్ ఎప్పుడు కూడా మన మైండ్ థాట్స్ తోనే రావాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేయడం, మట్టితో టాటర్లు తయారు చేయడము, దాని చక్రాలు తయారు చేయడము, ఇట్లా
మోస్ట్లీ ఎంజాయ్మెంట్. నేను ఇది చెప్తున్నప్పుడు నా బాల్యం బాగా గుర్తొచ్చి ఎందుకో ఎగ్జైట్మెంట్ అవుతున్నా అనమాట. సో ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి. ఓకే, వీడియో మరీ లెంథీ అవుతుంది. గాయ్స్, లాస్ట్ లో శ్లోకం చెప్తాను. మొబైల్ ఫోన్ ని చేతిలో ఉన్నంత సేపు కూడా దాని యొక్క కలుషితం చాలా డేంజర్ అనమాట. సో మన మొబైల్ ఫోన్ బానిసత్వం నుంచి విడిపోయి ప్రజల్లో కలిసిపోండి, ప్రజా విధంగా నెరవేయండి అండ్ రియల్ లైఫ్ లో బ్రతకండి. అప్పుడే నిజాలు నిజాలు ఏంటో తెలుస్తాయి. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. దీని నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది. అండ్ ఇలాగే మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి టాపిక్ చెప్తాను. ఇంకా మోర్ దెన్ టాపిక్స్ ఉన్నాయి. కమింగ్ జోన్ ఆల్ టాపిక్స్ మీ ముందుకు వచ్చేస్తా.